అంటే సంవత్సరం కిందట మళ్ళీ ఎట్లా కలిసిర్రు వీళ్ళు? ఎట్లా కలిసిరంటే ఆయన 2, 3 సార్లు పోయి నీ కాలు మొక్తా కవిత దా అన్నాడంట. ఆ! అంటే నేను రాను నీతోని సంసారం చెయ్య అన్నదంట. హ్మ్. అనేసరికి 2, 3 సార్లు పోయిండు. హ్మ్. పోయినాక వాళ్ళ అన్నకి చెప్పిండు. హ్మ్. ఆ 2, 3 సార్లు పోయింది మాకు తెలవది. హ్మ్. అన్న నేను 2, 3 సార్లు పోయినా కవిత రాకొచ్చింది మరి నువ్వు తోలుకరాయి అని అంటే వాళ్ళన్న ఈ ఊరికింటి 2, 3 పెద్ద మనుషులను తోలుకొని జైరాబాద్కింటి వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళు 10, 15, 20 మందిని వాళ్ళు పిలిచిరట. హ్మ్. ఆడ ఈయన బండ బూతులు తిట్టుకురట. హ్మ్. సిద్ధారెడ్డికి వాళ్ళ అన్నగినే తిట్టిండంట. నువ్వు చేసుడిగినే తప్పేరా అట్లా చెయ్యొద్దు. మంది ఆడపిల్లలు మన ఇంటికి తెచ్చుకున్నాక మన పిల్లల లెక్క చూసుకోవాలి అని వాళ్ళ అన్న చెప్పిండంట. ఏదో హ్మ్. వాళ్ళ అన్నగినే తెలుసు ఇది అక్రమ సంబంధం గురించే గొడవ అవుతుందని. కానీ మన పిల్లలకు మనం సంలాయించి తోలుకురావాలి కదా అని అవును. తోలుకొచ్చిండు. తోలుకొచ్చినాక బాగానే ఉన్నారు. ఇక మళ్ళీ మొన్న 2 నెలలు ఆయనో ఏమో మళ్ళీ గొడవ ఆడుకున్నారంట. హ్మ్. ఆ పొద్దున పిలిచిండు. పిలిచి మళ్ళీ సంలాయించి మళ్ళీ వచ్చిండు. హ్మ్. ఎన్నిసార్లు అంటే పోతామన్నా మేము హ్మ్. గిన అదే. రిస్క్ వస్తుంది కదా. హ్మ్. ఇప్పుడు గినంగా 27 తారీఖు గినంగా మస్కులో 3 గంటలప్పుడు ఫోన్ చేసిండు. హ్మ్. అన్న కవిత లేదే డోర్ అయితే ఓపెన్ ఉన్నది ముందటికి వేసిపోయింది అని అంటే అప్పుడే వెళ్ళిపోయి అంటే చూసి రాత్రి రాత్రి వెళ్ళిపోయిందా? రాత్రే రాత్రి రాత్రి వెళ్ళిపోయింది. 11 గంటల దాకా ఆయన శ్రీరామ నవమి ఉండే ఆ రోజు ఆ! రామునికి జులుపు తీసిరట ఆ! వెళ్ళిపోయిండంట. అందులో ర్యాలీ తీసుట్లా ఉండే లేట్ అయింది 11 గంటలకు వచ్చి పడుకున్నాడంట. హ్మ్. పడుకున్నాక ఈమెన పడుకుందంట. కవిత పడుకోయానంటే నాకు నిద్ర రావట్లేదు నువ్వు పడుకో రేపు శనివారం ఉంది సప్త శనివారాల పూజ చేయబట్టుండేనంట. హ్మ్. పూజ ఉంది నేను లేచి నేను చేస్తాను నువ్వు వండుకో అన్నదంట. హ్మ్. సరే మరి ఇంత నమ్మకంగా చెప్తుంది కదా అని పడుకున్నాడంట. పడుకున్నాక ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు. ఆయన 3 గంటలకు లేచి వాళ్ళ అన్నకు ఫోన్ చేసిండు. హ్మ్. అంటే రాత్రి రాత్రే వెళ్ళిపోయింది. అంటే రాత్రి 3,00,000 తీసుకొని బంగారం తీసుకొని వెళ్ళిందంట కదా! అంటే ఆయన ఇల్లు కడదామని డిసైడ్ అయ్యిండు. హ్మ్. ఇక్కడ పొలం అమ్ముకున్నాడు. కొంచెం బాకులైనయి. ఈ టెన్షన్‌కి ఆయన ఏం చేసిండో బాకులు గినంగా కొంచెం బాకులైనయి. ఎక్కువైనాయి. ఎక్కువైనయి. ఎక్కువైతే ఏం చేస్తావురా నీ పొలం నువ్వు అమ్ముకో. హ్మ్. కా అమ్ముకొని మిగిలిన పైసలు ఏదన్నా చేసుకో పిల్లలకు అని అంటే అమ్ముకొని బాకులన్నీ కట్టేసుకొని ఫ్లాట్ కొన్నాడు. ఫ్లాట్ కొన్నాక దాన్ని ఇల్లు కట్టుకొని ఇక సపరేట్ మేము ఉంటే రెంట్లన్నా తగ్గుతాయి పిల్లలకి ఏమిటికైనా యూజ్ అవుతాయి అని ఇల్లు కడదామని డిసైడ్ అయ్యిండు. హ్మ్. ఉగాది పండుగ రోజు బోరేసిండు. బోరేసినప్పుడు గిన మాకు చెప్పలేడు. మేము శ్రీశైలం పోయినుంటిమి హ్మ్. చెప్పలేడు. సరే వేసుకున్నావు అన్న బోరేసినావు పాస్ అయిందని అంటే మంచి పని చేసినావు కట్టుకో ఇల్లు గినంగానే వాళ్ళ అన్న చెప్పిండు. హ్మ్. సరే కడదామని డిసైడ్ అయ్యిండు. దాని గురించి పైసలు తెచ్చిపెట్టుకున్నా అని చెప్పిండు వాళ్ళ హ్మ్. అన్నకి. హ్మ్. దాని గురించే 3,00,000 ఏమో ఉండే అని అన్నాడు. ఓకే. ఆ.